హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వసపిట్టల స్టోరీస్. మనం పార్ట్ 1లోనేమో ప్లే ఏరియా, ఇంకా పిల్లలకు సంబంధించింది, మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించింది, అప్పుడు ఎట్లుంటుండే అంత వీడియో నేను కవర్ చేసిన. ఇప్పుడు వచ్చేసి వీడియోలో మనకి శ్రీకృష్ణుడి జననం గురించి, ఇంకా క్రాఫ్ట్ పార్క్ ఉందన్నమాట, మెటల్ క్రాఫ్ట్ పార్క్, దాని గురించి. ఇక్కడ ఎడ్ల బండి చూసిరా అంత మంచిగా ఉందో, నాకైతే ఊర్లలోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది ఇది చూస్తే. ఇంకా అట్లా ఉందన్నమాట. మనం దాని గురించి డీటెయిల్గా మనం వీడియోలోకి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. అట్లా కొంచెం లోపలికి పోయినాక పెద్ద బుద్ధ విగ్రహం కనిపించింది. ప్రశాంతమైన వాతావరణం, ధ్యానం కోసం మంచి ప్లేస్ అనమాట అది. మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది అక్కడికి వెళ్తే. అట్లా నాకు అనిపించింది. మా పాప అట్లానే చూస్తూ ఉంది బుద్ధుడి విగ్రహాన్ని. ఇంకా అట్లా అక్కడ ఒక ఫోటో దిగేసి ఇంకా ముందుకు వెళ్ళిపోయాము అనమాట. మా బుజ్జి తల్లి చూసి నవ్వుతా ఉందన్నమాట. అక్కడ మెటల్ క్రాఫ్ట్ పార్క్కి వెళ్ళిపోయి అక్కడ ఇంకేమేమి ఉన్నాయి అనేది కొంచెం ఎక్స్ప్లోర్ చేసినాము. కొంచెం వెళ్ళేటప్పుడు మాకు ఇంకా పిల్లలకి అప్పటికే చాలా బ్యాటరీ డౌన్ అయిపోయింది. అదంతా తిరిగేసి బాగా అలసిపోయారు. బట్ అయినా సరే ఇక చూద్దాము అని అంటే ఇక ఎగ్జాక్ట్ ఫీల్ అయిపోయి ఇంకా వచ్చేస్తాం చూస్తామని అన్నారు. ఇంకా ఇదేమో మెటల్స్తో చేసిర్రు, చాలా మంచిగా అనిపించింది. ఇది నేను సెకండ్ టైం అనుకుంటా, కాకపోతే నేను ఇక్కడ సైడ్ రాలేదు ఎప్పుడు. ఇంకా ఇవన్నీ చూసుకొని యానిమల్స్ని తయారు చేసిర్రు. అట్లా ఫ్లవర్స్ ఉండే, చాలా రకాలుగానే ఉండే. ఇంకా పిల్లలు వాళ్ళ ఆటలో వాళ్ళు ఉన్నారు. అసలు దెబ్బలు తగిలించుకుంటున్నారు, కిడ్న పడుతున్నారు, అసలు ఏం పట్టించుకోవట్లేరు వాళ్ళు. ఇంకా మా పిల్లలు ఏదో అదేందో అసలు నాకు అర్థం కాలే. బట్ ఇంకా డ్రైవ్ చేస్తున్నట్టు చేసిర్రు వాళ్ళు, స్టీరింగ్ని ఇట్లా తిప్పుతున్నట్టు. ఒక్కరు తిప్పితే సరిపోదు కదండి, అందరూ తిప్పాలి. ఇంకా అట్లా అందరూ కలిసి తిప్పేసి ఇంకా లాస్ట్లో మా అబ్బాయి కూడా తిప్పేసిండు. కానీ మంచిగా అనిపించింది. వాళ్ళు తీసుకొచ్చినందుకు వాళ్ళు ఎంజాయ్ చేయడం బాగా అనిపించింది, వర్త్ అనిపించింది అనమాట ఇక్కడికి రావడం. ఇంకా మా చిన్న కోతిపిల్ల గుట్టెక్కడానికి చూస్తుంది. ఆ రాయి మీద వెళ్ళి కూర్చోవాలి నేను ఇప్పుడు అన్నట్టు భయపడుతుంది. అయినా సరే నేను ట్రై చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా ఎక్కుతుంది, పర్లేదులే, కింద పడుతుంటేనే కదా వాళ్ళు కూడా నేర్చుకుంటారని నేను కూడా అక్కనే నించొని చూస్తున్నా. ఇంకా వాళ్ళ అన్నయ్య హ్యాండ్ ఇచ్చేసరికి ఇంకా ఎక్కేసింది. లాస్ట్లో ఇంకా మా అబ్బాయి ఎక్కిండు, మా బాబు. వాడు కూడా కొంచెం భయమే. మా పాప ఎక్కడానికి వెళ్ళింది, పెద్ద పాప, దాన్నే గుంజేసిండు. ఇంకా అట్లా అందరు కలిసి ఇంకా కూర్చొని ఇంకా పిక్స్ దిగేసారు అనమాట వాళ్ళందరూ. అట్లా ఇంకా అయిపోయింది. ఇంకా మా అక్కకి కూడా ఫుల్ బ్యాటరీ డౌన్ అయిపోయింది పాపము. ఎక్కువ నడిచే అలవాటు లేదు, అందుకనే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయింది. ఇంకా మేము రిటర్న్లో వస్తుంటే ఇట్లా మొత్తము వాటర్ ఫాల్ లాగా స్టార్ట్ చేసారనమాట. ఈవినింగ్ టైంలో ఉంటుంది, అందుకనే నేను చెప్పాను ముందు పార్ట్ 1 వీడియోలో 4:34 అట్లా వస్తే బాగుంటుంది అనమాట వ్యూ ఇక్కడ చూడడానికి. ఇంకా మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక ఈ వాటర్ అనేది స్టార్ట్ చేసారు, వాటర్ ఫాల్స్ లాగా. కానీ చూడడానికి వ్యూ మాత్రం డైరెక్ట్గా చాలా బాగుండే. ఇంకా అట్లా మేము కొంచెం లోపలికి వెళ్ళిపోయినాము. లోపలికి వెళ్ళిపోతుంటే మనకి ఇక్కడ గోవర్ధనగిరి పర్వతము శ్రీకృష్ణుడు ఎత్తుకుని ఉంటారు కదా, అప్పుడు ఇంకా దానికి సంబంధించింది, శ్రీకృష్ణ లీలలకు సంబంధించింది ఉండే అనమాట. అక్కడ కొంచెంసేపు పిల్లలు ఫోటో దిగి, శిల్పారామంలో ఎక్కువ అట్రాక్టివ్గా అంటే నాకు ఇదే అనిపించింది, శ్రీకృష్ణ జనన వృత్తాంతం. ఎందుకు అని అంటే మన పిల్లలకి మనము మంచిగా చెప్పుకోవచ్చు. ఇట్లా వచ్చినప్పుడు మనం ఎంత ఇంట్లో చెప్పినా సరే అక్కడ చూపించుకుంటూ చెప్తే ఇంకా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడ అడుగు పెట్టగానే నిజంగా ద్వాపర యుగంలోకి వెళ్ళినట్టు అనిపించింది. ఇది దేవకి వసుదేవుల కారాగారం సన్నివేశం. కంసుడు భయంతో వీళ్ళని జైల్లో పెట్టడము, ఆ లైటింగ్స్కి, ఆ సౌండ్స్కి అసలు మస్తు అనిపించింది. ఇంకా అదేమంటారు, మనకి శ్రీకృష్ణుడు 8వ సంతానంగా జన్మించి అర్ధరాత్రి భారీ వర్షంలో దేవతల స్వరాలు, ఇంకా చిన్ని కృష్ణుడి జననం, ఇవన్నీ చూస్తుంటే మనకు తెలియకుండానే భక్తిభావం వచ్చేస్తుంది అనమాట. నిజంగా చెప్పాలంటే ఈ సన్నివేశం చూస్తే చాలా బాగా అనిపించింది. ఇంకా మా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు, శ్రీకృష్ణుడు వెన్న దొంగతనం చేస్తున్నాడమ్మా అనుకుంటా. ఇంకా వాళ్ళు కూడా తీయడానికి ట్రై చేసిర్రు, అది నిజమేమో అనుకొని. ఈ శిల్పారామంలో మన సంస్కృతిని ఇలా చాలా అందంగా చూపించడం చాలా గొప్ప విషయము.
ఇంకా ఈ శ్రీకృష్ణుడిని జలపాతాల మధ్య చూస్తుంటే అసలు నిజంగా చెప్తున్నానండి, కెమెరాలో మనకి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియట్లే, డైరెక్ట్గా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా కంసుడు బకాసురుని అనే రాక్షసుని పంపించడము శ్రీకృష్ణుడిని చంపడానికి, దామకాసురుడు అనే రాక్షసుని పంపించడము, ఇంకా చాలా రాక్షసులను పంపిస్తూనే ఉన్నాడు కంసుడు. ఇంకా వాళ్ళ వల్ల ఎవరి వల్ల కాలేదు, అది మనకు తెలిసిన విషయమే కదా. ఇంకా ఇట్లా మధ్యలో మధ్యలో మా పిల్లలు ఇట్లా పిక్స్ దిగేస్తున్నారు. ఇంకా మన శ్రీకృష్ణుడు గోపికలని ఆట పట్టించడము, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట అక్కడ మనకి చూడ్డానికి. కానీ చూడడానికి ఇంకా మా పిల్లలు ఎక్కడ అంటే అక్కడ ఫొటోస్ దిగడానికి రెడీగా ఉన్నారు, అంతా అలసిపోయినా సరే. ఇదేమో సర్వాంతర్యామి, అన్ని చోట్ల కృష్ణుడే ఉంటాడు అన్నది నిదర్శనం అన్నమాట. ఇంకా మన గోపికలతో ఉండడము, ఇంకా ఇక్కడనేమో ఈ శ్రీకృష్ణుడు కువలయ పీఠం అనే ఏనుగును చంపడం అంట. నేను ఈ స్టోరీ వినలేదండి, నిజంగా చెప్తున్నా, అక్కడ రాసి ఉంది అదే చెప్తున్నా. ఇంకా ఇట్లా మొత్తం ఇదంతా ఇచ్చిరనమాట, శ్రీకృష్ణుడికి సంబంధించిందే మొత్తం ఇచ్చిర్రు. ఇంకా మనకేమో ఇక్కడ మహాభారతంలో జరిగిన ద్రౌపది వస్త్రాభరణం చూపించారు, నరకాసుడి వధ చూయించారు, ఇంకా ఇంకా లాస్ట్కి కంసుడి వధ కూడా చూయించారు. ఈ వాటర్ ఫాల్స్ అసలు ఎంత బాగుండేనో అండి, అక్కడ సౌండ్, ఆ మ్యూజిక్ చాలా బాగుండే. ఇక్కడ మనకు జరిగిన మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత ఉపదేశిస్తాడు కదా, ఆ జరిగిన సన్నివేశం కూడా ఉందన్నమాట. శ్రీకృష్ణుడి నిజస్వరూపం చూపిస్తాడు కదా సర్వాంతర్యామి అన్నట్టుగా, అదంతా చూపించారనమాట. ఇంకా ఇక్కడనేమో వాటర్ ఫాల్స్ ఎండింగ్ అనమాట. ఇక్కడ ఒకటి 2 పిక్స్ దిగేసి ఇంకా పిల్లలందరూ బ్యాటరీ డౌన్ అయిపోయింది, ఇంకా అందులో మా చిన్నది కూడా బాగా ఏడుస్తుంది. ఇంకా అక్కడ షాపింగ్ విషయానికి వస్తే అక్కడ అన్నీ హ్యాండ్మేడ్ కాబట్టి చాలా రేట్లు ఉన్నాయి. ఇంకా అది మనం తీసుకోలేమని నాకు అనిపించేసింది అనమాట. జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికైతే బాగుంటుంది ప్లేస్, కానీ అక్కడ ఉన్న ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, ప్రతిదీ చూస్తే తీసుకోవాలి అన్నట్టుగానే ఉంటాయి. మనం మిడిల్ క్లాస్ అంత రేట్ పెట్టలేమని నాకు అనిపించింది. చూడ్డానికంటే వెళ్ళొచ్చు, పర్లేదు. ఇంకా ఈ చెక్క బొమ్మలు అయితే అసలు నిజంగా చాలా బాగున్నాయి. అప్పుడు మేము వెళ్ళిన టైం సంక్రాంతి టైం కాబట్టి ఆ థీమ్తో ఇక్కడ మనకి ఇక్కడ బయట పెట్టారనమాట. ఈ బ్రాస్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి బ్లాక్ బీడ్స్ చైన్స్ అనమాట, చాలా బాగున్నాయి. మనం ఇంటి దగ్గర తీసుకోవడం బెటర్ ఏమో అనిపించింది. ఇక్కడ నాకు పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్న ఒక లంగా జాకెట్ చాలా నచ్చింది. ఇంకా అంతా మనం పెట్టలేమని నాకు అర్థమైపోయి జస్ట్ చూడడం వరకే అని అనిపించి ఇంకా చూసి, ఇంకా ఇక్కడ పక్కనే ఇంకొకటి మనకి ఏమంటారు ఎగ్జిట్ అయ్యే దగ్గర సంక్రాంతి థీమ్లో ఇంకొకటి ఉండే అనమాట మనకి. ఇంకా అక్కడ ఒక 2 పిక్స్ దిగేసి ఇంకా వెళ్ళిపోయాము. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంత యాక్టివ్గా వచ్చారు పిల్లలు, పోయేటప్పుడు మొత్తము అసలు పడుకున్నారు, ఆటో ఎక్కగానే ఇంటి దగ్గరికి వెళ్ళినాక లేచిర్రు, అంతా టైర్డ్ అయిపోయారు. అంతేనండి ఈ రోజుకి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము, అప్పటి వరకు బాయ్. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Going up, going